a bad thing to work. Students all over the world work, we worked. But what is happening here is that we're getting work which is completely undermining the possibility of them remaining in education. It's not work that is supporting their possibilities of staying on and getting this degree and passing it well or doing well and so on. It is work that is undercutting their resilience, the very possibility of being able to continue in their studies. ఒక బుక్ కొన్నామన్నా కూడా 150 200 రూపాయలు ఉంటుంది. ఆ 150 200 రూపాయలు నేను సంపాదాలంటే కనీసం ఒక రోజు ఆటో నడిపితే 150 రూపాయలు వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఆటో నడపడం వల్ల ఒకరోజు 24 అవర్స్ ఆటో నడిపితే 150 200 రూపాయలు సంపాదించగలుగుతాలే కానీ 24 గంటలు ఆటో నడపడం వల్ల మనిషి అనేవాడు ఫుల్ టైర్డ్ అయిపోతాడు. నెక్స్ట్ డే ఆటో నడపడానికి కాదు కదా, అన్నం తిని కేవలం రెస్ట్ తీసుకోవడానికే పనికొస్తాడు. నా ప్రాబ్లం ఏంటంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేకపోవటం వల్లనే మా తల్లిదండ్రుల మీద ఆధారపడాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి వాళ్ళు నేను అడిగే పొజిషన్లో లేను. అనేసి ఏ పొలం పని చేసుకున్నా కానీ రోజుకు వచ్చి 100 రూపాయల కళ్ళ ఇంటి ముందు చక్కగా తల్లిదండ్రుల ముందు ఉండేవాళ్ళు. కానీ మేమేదో మా భవిష్యత్తును బాగు చేసుకుందామని ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆరాపుర హాస్టల్ వసతులను బట్టి మేము ఇది గ్రామాల నుంచి సిటీలకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూస్తే మరీ ఇంటికాడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే అధ్వానంగా తయారైందనమాట. It is not a question of slightly more or slightly less money. It's a question of prioritization. If you spend 50,000 crores on new airports, why can you not spend 10,000 crores on social welfare hostels? If you spend 10,000 crores on social welfare hostels, why can't you have an audit system which ensures that that money is spent properly and does not go into pockets? This is an investment. When you invest money, you audit the system and make sure it works well. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి ఉన్నత విద్యను కొనసాగిస్తున్న క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే అడ్డంకులు చూస్తే చాలా ప్రశ్నలు, అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. ఆధునిక యుగంలో దళితుల విద్యపై అంటరానితనం చదువును బందు పెట్టే స్థాయిలో పనిచేస్తుందేమో అనిపిస్తుంది. ఎవరిని కదిలించినా ఉన్నత చదువులో ఉత్తీర్ణులు కావాలనే బలమైన కోరికతో ఉన్నారు. ప్రభుత్వం, సమాజం వీరి విద్యా అవసరాన్ని గుర్తించి మెరుగైన చదువు కోసం వసతులను, వనరులను సమకూర్చాలి. ఇది దళిత విద్యార్థుల అవసరమే కాదు, మొత్తంగా నాగరిక సమాజం అవసరం. La ra re la 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 la, la ra re la 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 la, la ra re la la la, la ra re la 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 la, la ra re la la la. La ra re la la la, la ra re la 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 la, la ra re 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 la